హాయ్ ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ థాట్ టేకర్. మీ అందరికీ థాట్ టేకర్ ఛానల్కి స్వాగతం. ఈ ఛానల్ మీకు పురాతన దేవాలయాలు, పురాణాలు మరియు పవిత్ర గ్రంథాలు, హిందూ ఆచారాలు, పండుగలు, పర్వదినాల గురించి మరియు ఈ ఆచారాల వెనుక దాగి ఉన్న పరమార్థాన్ని తెలియజేస్తుంది. అంతేకాకుండా టీటీడీ మరియు ఇతర దేవాలయాలకు సంబంధించిన కంప్లీట్ లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అందిస్తుంది. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో వినాయక చవితి బ్రహ్మోత్సవాలు, వీటికి సంబంధించిన పూర్తి వివరాలు ఈరోజు వీడియోలో. ఓం నమో భగవతే వాసుదేవాయ. కాణిపాకంలో శ్రీ విఘ్నేశ్వర స్వామివారు వరసిద్ధి వినాయక స్వామిగా పూజలను అందుకుంటారు. ఇక్కడ స్వామివారు స్వయంభుగా వెలిసారు. కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానం నందు ప్రతి సంవత్సరం వినాయక చవితి మొదలు 21 రోజుల పాటు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. వినాయక చవితి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కాణిపాకంలో ఈ సంవత్సరం 2024లో స్వస్తి శ్రీ చంద్రమాన శ్రీ క్రోధినామ సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్థి అనగా వినాయక చవితి మొదలు 21 రోజుల పాటు అనగా సెప్టెంబర్ 7వ తేదీ శనివారం ఈ బ్రహ్మోత్సవాలు మొదలై సెప్టెంబర్ 27వ తేదీ శుక్రవారం తెప్పోత్సవాలతో ఘనంగా ముగుస్తాయి. 21 రోజుల పాటు జరగబోయే వార్షిక బ్రహ్మోత్సవాలు మరియు ప్రత్యేక ఉత్సవాలకు సంబంధించిన పూర్తి వివరాలను దేవస్థానం రీసెంట్గా తెలపడం జరిగింది. వీటికి సంబంధించిన పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాము. 2024 సెప్టెంబర్ 7 శనివారం వినాయక చవితితో వినాయక చవితి బ్రహ్మోత్సవాలు కాణిపాకంలో ఘనంగా ప్రారంభమవుతాయి. వినాయక చవితి రోజు స్వామివారికి అభిషేకము మరియు గ్రామోత్సవం నిర్వహించడం జరుగుతుంది. సెప్టెంబర్ 8 ఆదివారం రోజున ధ్వజారోహణము ఘనంగా జరుగుతుంది. స్వాతి నక్షత్రయుక్త తులా లగ్నమందు ఈ ధ్వజారోహణం ఉదయం 9 గంటల నుండి ఉదయం 10 గంటల సమయం మధ్యలో జరుగుతుంది. ఆ తదుపరి శ్రీ వినాయక స్వామి వారికి అభిషేకము నిర్వహించడం జరుగుతుంది. ఆ రోజు రాత్రి శ్రీ వినాయక స్వామి వారు హంసవాహన సేవను అందుకొని భక్తులను కటాక్షిస్తారు. సెప్టెంబర్ 9 సోమవారం ఉదయం స్వామివారికి మరలా అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. అదే రోజు నెమలి వాహన సేవను అందుకొని భక్తులను కటాక్షిస్తారు. అదే రోజు రాత్రి స్వర్ణ నెమలి వాహన సేవను అందుకొని భక్తులు ముందుకు వస్తారు. సెప్టెంబర్ 10 మంగళవారం రోజున స్వామివారికి అభిషేకము, రాత్రి స్వామివారికి అత్యంత ప్రీతికరమైన మూషిక వాహన సేవను అందుకొని భక్తులను కటాక్షిస్తారు. సెప్టెంబర్ 11 బుధవారం రోజున ఉదయం అభిషేకము, ఆ తర్వాత బంగారు చినశేష వాహన సేవను స్వామివారు అందుకుంటారు. మరలా రాత్రి స్వర్ణ పెద్ద శేష వాహనంపై భక్తులు ముందుకు వస్తారు శ్రీ విఘ్నేశ్వర స్వామివారు. సెప్టెంబర్ 12 గురువారం ఉదయం స్వామివారికి అభిషేకము, ఆ తర్వాత చిలుక వాహనంపై భక్తులు ముందుకు వస్తారు. అదే రోజు రాత్రి వృషభ వాహన సేవను అందుకొని భక్తులను కటాక్షిస్తారు. సెప్టెంబర్ 13 శుక్రవారం ఉదయం అభిషేకము, ఆ తరువాత గజవాహన సేవను అందుకుంటారు. మరలా రాత్రి అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. సెప్టెంబర్ 14 శనివారం రోజున ఉదయం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి అంగరంగ వైభవంగా రథోత్సవము నిర్వహించడం జరుగుతుంది. సెప్టెంబర్ 15 ఆదివారం రోజున భిక్షాండి అభిషేకము నిర్వహించడం జరుగుతుంది. అదే రోజు రాత్రి తిరుకల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ తదుపరి అశ్వవాహన సేవను అందుకొని భక్తులు ముందుకు వస్తారు. సెప్టెంబర్ 16 సోమవారం సాయంత్రం ధ్వజావరోహణము నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత అభిషేకము, వడాయత్తు ఉత్సవం నిర్వహిస్తారు. రాత్రి శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారికి ఏకాంత సేవ నిర్వహించడం జరుగుతుంది. ఇలా సెప్టెంబర్ 16 సోమవారంతో బ్రహ్మోత్సవాలు ఘనంగా ముగుస్తాయి. ఆ తర్వాత దేవస్థానం ప్రత్యేక ఉత్సవములు నిర్వహించడం జరుగుతుంది. ఇప్పుడు ఈ ప్రత్యేక ఉత్సవాలకు సంబంధించిన వివరాలను తెలుసుకుందాము. ఇలా దేవాలయాలకు సంబంధించిన లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ని మీకు అందించడం నచ్చినట్లయితే మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. కాణిపాక వినాయక వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిసిన అనంతరం ప్రత్యేక ఉత్సవాలు సెప్టెంబర్ 17వ తేదీన ప్రారంభం కానున్నాయి. సెప్టెంబర్ 17 మంగళవారం ఉదయం శ్రీ వినాయక స్వామి వారికి అభిషేకం నిర్వహిస్తారు. రాత్రి అధికార నంది వాహన సేవను అందుకుంటారు స్వామివారు. సెప్టెంబర్ 18 బుధవారం రోజున ఉదయం అభిషేకం నిర్వహిస్తారు స్వామివారికి. ఆ తర్వాత రాత్రి శ్రీ వినాయక స్వామివారు రావణ బ్రహ్మ వాహన సేవను అందుకొని భక్తులను కటాక్షిస్తారు. సెప్టెంబర్
సెప్టెంబర్ 19 గురువారం రోజున ఉదయం అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. ఆ తర్వాత రాత్రి శ్రీ వినాయక స్వామివారు యాలివాహనంపై భక్తులకు దర్శనమిస్తారు. సెప్టెంబర్ 20 శుక్రవారం ఉదయం అభిషేకము, రాత్రి విమానోత్సవము అంగరంగ వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. సెప్టెంబర్ 21 శనివారం ఉదయం అభిషేకము, రాత్రి పుష్ప పల్లకి సేవ కన్నుల పండుగగా నిర్వహించడం జరుగుతుంది. సెప్టెంబర్ 22 ఆదివారం ఉదయం అభిషేకము, ఆ తదుపరి రాత్రి కామధేను వాహనంపై భక్తులు ముందుకు వస్తారు శ్రీ వినాయక స్వామివారు. సెప్టెంబర్ 23 సోమవారం ఉదయం అభిషేకము, రాత్రి సూర్యప్రభ వాహన సేవను అందుకొని భక్తులను కటాక్షిస్తారు. సెప్టెంబర్ 24 మంగళవారం ఉదయం అభిషేకము, తదుపరి రాత్రి చంద్రప్రభ వాహన సేవను అందుకొని భక్తులను కటాక్షిస్తారు. సెప్టెంబర్ 25 బుధవారం ఉదయం అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. ఆ తదుపరి రాత్రి కల్పవృక్ష వాహన సేవను అందుకొని భక్తులు ముందుకు వస్తారు. సెప్టెంబర్ 26 గురువారం ఉదయం అభిషేకం నిర్వహిస్తారు. రాత్రి శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారికి పూలంగి సేవ కన్నుల పండుగగా నిర్వహించడం జరుగుతుంది. సెప్టెంబర్ 27 శుక్రవారం ఉదయం అభిషేకం నిర్వహించడం జరుగుతుంది. రాత్రి తెప్పోత్సవము కన్నుల పండుగగా నిర్వహిస్తారు. ఈ తెప్పోత్సవంలో శ్రీ వినాయక స్వామివారు తెప్పలపై విహరిస్తూ భక్తులను కటాక్షిస్తారు. ఇలా సెప్టెంబర్ 27 తెప్పోత్సవంతో ప్రత్యేక ఉత్సవాలు కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో ముగుస్తాయి. కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో జరగబోయే ఈ వినాయక చవితి బ్రహ్మోత్సవాలకు మరియు ప్రత్యేక ఉత్సవాలను తిలకించేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి పెద్ద సంఖ్యలో ప్రతి సంవత్సరం భక్తులు తరలివస్తారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా భక్తుల సౌకర్యార్థం దేవస్థానం అన్ని రకాల ఏర్పాట్లను చేపడుతుంది. ఇలా కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామివారి ఆలయంలో సెప్టెంబర్ 7న మొదలయ్యే బ్రహ్మోత్సవాలు సెప్టెంబర్ 27 శుక్రవారం ప్రత్యేక ఉత్సవాలతో ముగుస్తాయి. తెలుసుకున్నారు కదండి, కాణిపాకం వరసిద్ధి వినాయక స్వామివారి దేవస్థానంలో ఈ సంవత్సరం జరగబోయే బ్రహ్మోత్సవాలకు సంబంధించిన పూర్తి వివరాలు. ఈ వీడియో మీకు ఎంతగానో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను. మీ సపోర్ట్ కోసం ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం థాట్ డిగ్గర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అక్కడే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.